ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఈరోజు సజీవంగా ఉన్నాం. ప్రభువు మనతో మాట్లాడడానికి ఈ ఉదయకాలంలో ఇష్టపడుతున్నారు గనుక మనం వాక్యాన్ని చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము. డ్యూటెరోనమీ చాప్టర్ 2 verse 7. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. The Lord your God has been with you and you have not lacked anything. Hallelujah. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్న విషయం ఏంటంటే, నీకు ఏది కూడా తక్కువ కాదు, ఏది కూడా ఎప్పుడు లోటు రాదు. ఈరోజు నీకు పక్షాన ఉన్నది, నీ దగ్గర ఉన్నది, నీకు తోడుగా ఉన్నది ఒక మనుష్యుడు కాదు, ఒక బ్యాంకు కాదు, లేదా ఒక రాజు మరి అధికారో ఎవరో కాదండి. సజీవుడైన దేవుడు, ఈ లోకాన్ని సృజించినటువంటి దేవుడు, ఈ లోకములోని సమస్తమును కూడా నోటి మాట చేత సృజించిన దేవుడు, సర్వముకి అధికారి అయి ఉన్నటువంటి దేవుడు సెలవిస్తూ ఉన్న విషయం ఏంటంటే, నీకేది కూడా తక్కువ కాదు. హల్లెలూయా. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఒకవేళ ఉండొచ్చేమో, వాటికి ఒకవేళ ఆహారం లేని పరిస్థితి రావచ్చేమో, కానీ దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఏ రోజు కూడా ఏ లోటు ఉండదు అని. ఒకసారి సింహం గురించి మనం ఆలోచన చేయగలిగితే, సింహము వాటి పిల్లలకు కావలసిన ఆహారమును ముందుగానే సిద్ధపరిచి ఉంచుతుందండి. ఏ పూటకు ఆ పూట కాదు, కానీ ముందుగానే సిద్ధపరిచి అది అక్కడ ఉంటుంది. కాబట్టి కీర్తనకారుడు అందుకే అంటున్నాడు, అవి ఆహారము లేకుండా అయినా ఉండొచ్చేమో. అది ఇంపాసిబుల్. సింహం పిల్లలకి ఆహారం లేకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్. ఒకవేళ వాటికైనా ఆహారం ఉండకపోవచ్చేమో, కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఏ లోటును చూడరట. హల్లెలూయా. మరి ఎందుకండి నా జీవితంలో ఈ రోజు లోటు ఉంది? మరి ఎందుకండి నాకు ఈ రోజున ఒక పూట తింటే ఒక పూట తినలేకపోతున్నాను? మరి ఎందుకండి నాకు సరైన ఉద్యోగం లేదు? మరి ఎందుకండి నేను అప్పుల్లో ఉన్నా? ఇలాంటి క్వశ్చన్స్ బహుశా మీలో ఉండుండొచ్చు. అయితే నీ పక్షాన నీకు తోడుగా దేవుడు లేడేమో ఒకసారి ఆలోచించు. ఇశ్రాయేలీలు దాదాపు 40 సంవత్సరాలు అరణ్య ప్రదేశంలో ఏం చేశారు? నడిచారు కదా. వాళ్ళు వచ్చేటప్పుడు ఏ ఫుడ్ తీసుకొని రాలే, వారు వచ్చేటప్పుడు ఎక్కడా కూడా ఏది వంట చేయలేదు. మరి ఎలాంటి వాళ్ళు 40 years పోషించబడ్డారు? ఎలాంటి వాళ్ళు ఆహారం తీసుకున్నారు? ఎక్కడైనా మధ్యలో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళు వాటర్ తాగడానికి? అంటే నథింగ్ ఈజ్ దేర్. ఏది కూడా లేదు. కానీ దేవుడు వారికి తోడై ఉన్నాడు గనుక వారికి 40 సంవత్సరాలు కూడా ఏది తక్కువ కాలేదట. హల్లెలూయా. ఎస్, నీకు అదే దేవుడు, ఆ రోజు ఉన్న దేవుడే, ఆ రోజు అద్భుతాలు చేసిన దేవుడే ఈ రోజు కూడా ఉన్నాడు. దేవుడు మార్పు చెందలే, దేవుడు శక్తిలేమి తగ్గిపోలే. అటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక నీకేది తక్కువ కాదు. అయితే మనం చేయాల్సిన పని ఏంటండి అంటే, మనతో పాటు దేవుడు ఉన్నాడా అని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఒకవేళ దేవునితో మనం నడవకపోతే ఈ రోజు నుంచైనా దేవుడితో నడుద్దాం. నువ్వు సమృద్ధిగా సంతోషంగా జీవించగలుగుతావు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. అత్యున్నతుడ స్తోత్రాలు, ఆరాధ్యునియుడ వందనాలు. ఈ సమయంలో నాయన ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ దీవించండి, వారందరినీ ఆశీర్వదించండి. ఆయా బిడ్డలకు ఏ లోటు లేకుండా చూస్తాను అని చెప్పారు తండ్రి. ఆ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారయ్యా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు, శారీరక సమస్యలు కలిగి ఉన్న వారు ఉన్నారు నాయన. అయ్యా విడిపించండి, రక్షించండి, అప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాం ప్రభువా.
ఎవరైతే నాయన కుటుంబంలో సమస్యలతో ఉన్నారో ఆ కుటుంబ సమస్యల నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ఈ రోజున పనులను ప్రయత్నములను దీవించమని, ముఖ్యంగా ప్రయాణాల విషయంలో కూడా ప్రతి ఒక్కరికి తోడై ఉండి ఏ అపాయం రాకుండా కాచి కాపాడి భద్రపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.